राज्य के नागरिक प्रशासन मंत्री केटीआर ने आग्रह करते हुए कहा कि बारिश का पानी गिरकर कॉलोनियों में आया तो पूरा शहर डूब गया, ऐसे समाचार मत लिखिए। उन्होंने बताया कि गत वर्ष की अपेक्षा इस वर्ष जलमग्न होने वाले क्षेत्रों की संख्या घट जाएगी। मंत्री केटीआर ने बताया कि म्युनिसिपल विभाग में रिक्त पड़े खाली पदों को भर्ती कर उन्हें पूरा किया जाएगा। हैदराबाद के नानकरामगुड़ा HGGL कार्यालय में वर्ष 2021-22 से संबंधी वार्षिक रिपोर्ट को मंत्री केटीआर ने जारी किया। उन्होंने बताया कि मैं यह नहीं बताऊंगा कि इस बार बाढ़ के पानी से जलमग्न का खतरा नहीं रहेगा, क्योंकि इस वर्ष बारिशों के दौरान हैदराबाद नगर में जलमग्न होने वाले क्षेत्रों की संख्या अवश्य घट जाएगी। కింద మొదటి ఫేజ్ లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం। మా GHMC కమిషనర్ గారు, మేయర్ గారు, అదే విధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో SNDP లో ఈ రోజు 3 భాగాలుగా చేసి కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనకు తలెత్తిన వరద నీటి సమస్యని వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం। అయితే మీరు ఇప్పుడు నన్ను మరి ఈ సంవత్సరం ముంపు అసలే ఉండదా అంటే నేను ఉండదు అని గ్యారెంటీ ఇవ్వలేను। ఎందుకంటే కొంత పని స్టార్ట్ అయింది, పని ముందుకు పోతోంది। డెఫినెట్ గా వి ఎక్స్పెక్ట్ దట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ వి హ్యాడ్ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్, దాని నుంచి మనం తప్పించుకుంటామని వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్। బట్ ఇట్స్ ఎ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్। ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ హ్యాస్ ఫార్ outdone the kind of infrastructure we have. While we have the best infrastructure in the country, still I think Hyderabad still is playing catch up with the kind of growth, the fast growth that we've had. So ee samvatsaram kuda ma SNDP ni konasagistamu, inka vistaristamu, inka udrutanga munduku teeskoni potam। राज्य के मंत्री श्रीनिवास गौड़ा ने कहा कि तेलंगाना राज्य गठित होने के बाद खिलाड़ियों को मुख्यमंत्री केसीआर सहारा बनकर खड़े हुए हैं। मंत्री श्रीनिवास गौड़ ने LB स्टेडियम में क्रिकेट टूर्नामेंट का उद्घाटन करने के पश्चात वे स्वयं कुछ देर क्रिकेट खेलकर सभी लोगों को हैरान कर दिया। Please send their openers batsmen after this match. Please make it fast. Please come forward. ఆటలు ఆడితే ఏమొస్తుంది అని అనుకునేది, ఉద్యోగాలు రావు, ఏ ఆదరణ ఉండదని చెప్పి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆటల పట్ల ఆసక్తి కనబరచక నిర్లక్ష్యానికి గురైనందుకు చాలామంది యువత చెడుదారిన బట్టి అనేక రకాలుగా చెడిపోయినటువంటి సంఘటన మనం చూస్తాం। వెంకట రోజులు అయితే ఊర్లో పిల్లలు స్కూల్ అనగానే గ్రౌండ్ ఉండేది, ఆట పాటలతో గడిపేది। ఎప్పుడైతే ఆటలు బంద్ అయినాయో పిల్లలు మైండ్ స్ట్రెస్ అయిపోయి అనేక రకాలుగా ఇబ్బంది అయిన సందర్భం చూస్తాం। తండ్రి తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి క్రీడాకారులుగా మా నిఖిత్ పేరు తీసుకొచ్చింది। रंगारेड्डी जिले के महेश्वरम विधानसभा क्षेत्र स्थित मीरपेट कॉर्पोरेशन जिले के गुड़ा के चंदना चरुव के पास मंत्री सबिता इंद्रा रेड्डी ने तेलंगाना के हमारे वीरों का स्मारक स्तूप का उद्घाटन किया। इस अवसर पर उन्होंने कहा कि अमर शहीदों के त्याग एवं बलिदान को यह तेलंगाना की भूमि कभी नहीं भूलेगी। मंत्री सबिता इंद्रा रेड्डी ने कहा कि मुख्यमंत्री केसीआर आंदोलनकारी नेता के रूप में तेलंगाना राज्य के समस्त वर्गों की जनता को साथ में लेकर तथा सभी को एक मंच पर लाकर तेलंगाना को हासिल करने वाले एकमात्र नेता है। सबिता इंद्रा रेड्डी ने मुख्यमंत्री केसीआर की सराहना करते हुए बताया कि वह तेलंगाना की जनता को सभी क्षेत्रों में आगे ले जाते हुए राज्य के विकास में अपना सब कुछ न्योछावर कर रहे हैं। ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అందరినీ కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బాగు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా వారికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। రాష్ట్రంలో అన్ని రంగాలు బాగు చేసుకుంటూ అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ కానీ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని బాగు చేస్తున్న సందర్భంలో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి వెన్నంటి ఉండాలని వారి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను।
ఈరోజు అమరవీరుల స్తూపం అసెంబ్లీ దగ్గరే ఉంటుంది ఎప్పుడు కూడా. మన జిల్లాకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మన సరూర్ నగర్ స్టేడియంలో ఒక విగ్రహం దగ్గర అర్పిస్తూ ఉన్నారు. సరే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతాం మన అమరవీరులకి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం తప్ప వాళ్ళ జ్ఞాపకార్థం ఖచ్చితంగా జయశంకర్ గారిని అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారిని తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నామని జయశంకర్ గారు అక్కడ ఉండేవారు పెద్దలు. వారి స్మృతించుకుంటూ ఈరోజు ఈ అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా నియోజకవర్గానికి వస్తే యాదయ్య మనందరికీ తెలుసు, నాగారం విలేజ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసినారు. उप्पल क्षेत्र के विधायक बेंटी सुभाष रेड्डी ने कहा कि मुख्यमंत्री केसीआर के नेतृत्व में 15 दिनों तक शहरी विकास कार्यक्रम का आयोजन किया जाएगा। आज प्रातः विधायक बेटी सुभाष रेड्डी ने उप्पल में शहरी विकास कार्यक्रम का शुभारंभ किया। इस अवसर पर उन्होंने क्षेत्र की जनता को संबोधित करते हुए कहा कि अपने क्षेत्रों को साफ एवं स्वच्छ रखना यह हम सब की नैतिक जिम्मेदारी है। मुशीराबाद क्षेत्र के विधायक मोठा गोपाल ने कहा कि हर एक गली मोहल्ला स्वच्छ एवं साफ रहा तो हम भी स्वस्थ रहते हैं। इस अवसर पर विधायक ने चौथे चरण के शहरी विकास कार्यक्रम का शुभारंभ किया। शहरी विकास कार्यक्रम के अंतर्गत ढोलकपुर डिवीजन में बैंक ऑफ बड़ौदा कॉलोनी के सड़क मार्ग का साफ सफाई कार्यक्रम आयोजित किया गया। विधायक मोठा गोपाल ने इस अवसर पर लोगों का आह्वान करते हुए कहा कि इस कार्यक्रम में सभी लोग शामिल होकर सफल बनाएं। इस कार्यक्रम में मोठा गोपाल सहित स्थानीय पार्षद गौसाउद्दीन ताहा, स्थानीय डिवीजन अध्यक्ष श्रीनिवास, टीआरएस के नेता एवं कार्यकर्ता आदि भाग लेकर सड़क स्वच्छकरण कार्यक्रम में अपना योगदान दिया। कुकटबली विधानसभा क्षेत्र के विभिन्न क्षेत्रों में चौथे चरण का शहरी विकास कार्यक्रम डिप्टी कमिश्नर रवि कुमार तथा पार्षद सबिहा गौसउद्दीन ने शुभारंभ किया। इस कार्यक्रम के अंतर्गत अल्लाहपुर डिवीजन परिधि में गायत्री नगर, न्यू अल्लाहपुर, रामाराव नगर, यूसुफ नगर में सड़कों की सफाई का अभियान चलाया गया। इस अवसर पर पार्षद सबिहा गौसउद्दीन ने कहा कि सभी गलियों, मोहल्लों आदि को साफ एवं स्वच्छ रखने के लिए हर किसी को आगे आकर प्रयास करने के उन्होंने आह्वान दिया। उन्होंने जीएचएमसी के अधिकारियों तथा कर्मियों को बताया कि जनता में साफ सफाई की ओर दिलचस्पी बढ़ाने के लिए आप लोगों को एकदम आगे आकर लोगों को सजग एवं जागरूक करना चाहिए। इस कार्यक्रम में मेडचल जिला अल्पसंख्यक अध्यक्ष मोहम्मद गौसुद्दीन, नोडल अधिकारी प्रभाकर, जल आपूर्ति विभाग के अधिकारी डीजीएम रवि कुमार, जीएचएमसी के कर्मी, सैनिटेशन विभाग के अधिकारी एसएमआई नागुल सत्यम, संतोष रेड्डी, संजीव, हमीद, रामू यादव, काशीनाथ चारी, योगी राजू, इस्माइल, नजीर, पर्वत अम्मा, लक्ष्मी आदि उपस्थित थे। विवेकानंद नगर डिवीजन परिधि के विविध क्षेत्रों में तथा कमल प्रसन्न नगर रिक्शा पुलर कॉलोनी में चौथे चरण का शहरी विकास कार्यक्रम को अधिकारियों तथा स्थानीय नेताओं ने साथ मिलकर प्रथम चरण के कार्यों का पार्षद माधवरम रोजा देवी रंगाराव ने शुभारंभ किया। शहरी विकास कार्यक्रम के प्रथम चरण के अंतर्गत रिक्शा पुलर कॉलोनी कम्युनिटी हॉल के पास भूमिगत ड्रेनेज कार्यों का पार्षद माधवराम रोजा देवी रंगाराव ने आधारशिला रखी। इस अवसर पर पार्षद ने बताया कि तेलंगाना राज्य सरकार शहरी क्षेत्र के समग्र विकास करने के लक्ष्य से इस माह की 3 तारीख से 18 तारीख तक शहरी विकास कार्यक्रम का आयोजन कर रही है। इस कार्यक्रम में सभी स्थानीय लोग भाग लेकर इसे सफल बनाना चाहिए। यह एक अपनी भागीदारी का महत्वपूर्ण कार्यक्रम है। उप्पल जीएचएमसी कार्यालय के समक्ष कांग्रेसी नेताओं ने धरना आंदोलन आयोजित किया। सरकार द्वारा आरंभ किए गए शहरी विकास कार्यक्रम को रद्द करने की कांग्रेस ए ब्लॉक के अध्यक्ष मंदमल्ला परमेश्वर रेड्डी के नेतृत्व में यह विरोध प्रदर्शन आयोजित किया गया।
इस अवसर पर कांग्रेसी नेताओं ने आरोप लगाया कि राज्य सरकार शहरी विकास कार्यक्रम के लिए निधियों का आमंत्रण किए बिना टीआरएस सरकार इस कार्यक्रम को आरंभ किए है। कांग्रेस नेताओं ने कहा कि मुख्यमंत्री केसीआर और मंत्री केटीआर के खिलाफ हम नारेबाजी करते हुए सदा आंदोलन करते रहेंगे। उन्होंने यह भी बताया कि पूर्व में आयोजित शहरी विकास कार्यक्रम के दौरान जो आश्वासन दिए गए उन्हें एक भी पूरा नहीं किया गया। इसके बावजूद पुणे हॉट से फिर शहरी विकास कार्यक्रम कहकर एक दिखावा आयोजित किया जा रहा है। परमेश्वर रेड्डी ने कहा कि सरकार गत शहरी विकास कार्यक्रम के लिए स्वीकृत की गई निधियों को जारी करने के पश्चात ही शहरी विकास कार्यक्रम को आयोजित करेंगे। బ్లాక్ ఆధ్వర్యం ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పట్టణ ప్రగతిని మేము బహిష్కరిస్తున్నాం. ఉప్పల్ ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే పట్టణ ప్రగతి పేరు మీద అసలు ప్రగతే లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంతకుముందు కార్పొరేటర్ చెప్పినట్టుగా ఈరోజు ఉప్పల్ ప్రాంతంలో చూస్తే ఉప్పల్ నియోజకవర్గంలో మన మిషన్ భగీరథ పేరు మీద ఇప్పటి వరకు 20% కూడా పనులు జరగలేదు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, ఎక్కడ చూసినా 60 కోట్ల రూపాయలు వాటర్ బాక్స్కి శాంక్షన్ అయినాయని చెప్తుండు. ఈ మాట సంవత్సరంన్నర నుండి చెప్తుండు. ఇప్పటి వరకు ₹1 కూడా శాంక్షన్ కాలేదు. ఈరోజు ఏ గల్లీకి పోయినా విపరీతమైన వాటర్ పొల్యూషన్ ఉంది. వాటర్ పొల్యూషన్ వల్ల ఇక్కడ పక్కన ఉప్పల్ పక్కనున్న మాల బస్సులో ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఇదే కాకుండా ఉప్పల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఈరోజు ఎమ్మెల్యే గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం చక్కదిద్దవలసిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఒక్క పని కూడా జరగలేదు. कांग्रेस पार्टी के विधायक जग्गा रेड्डी ने आरोप लगाते हुए कहा कि परीक्षा की समस्याओं को बताने के लिए शिक्षा मंत्री सबिता इंद्रा रेड्डी के पास गए तो उन्होंने अपॉइंटमेंट नहीं दिया है। उन्होंने मंत्री सबिता इंद्रा रेड्डी के घर के समक्ष बैठकर टेट परीक्षा के तिथि संशोधित करने की मांग करते हुए अपना विरोध जताया। जग्गा रेड्डी ने कहा कि मंत्री सबिता इंद्रा रेड्डी कांग्रेस के शासनकाल में बड़ी जिम्मेदारी के साथ काम की थी। आज टीआरएस पार्टी में शामिल होकर गैर जिम्मेदाराना मंत्री हो गई है। विधायक जग्गा रेड्डी ने बताया कि टेट परीक्षा तथा रेलवे भर्ती बोर्ड की परीक्षा दोनों ही एक दिन पड़ रही है। इन परीक्षाओं को एक ही दिन आयोजित करने से उम्मीदवार किसी एक परीक्षा के लिए ही उपस्थित हो पा रहे हैं। उन्होंने शिक्षा मंत्री से मांग की कि दो दिनों के भीतर वे तिथियों में संशोधन कर अधिसूचना जारी करें। కేటీఆర్ గారు మీరు పెట్టిన ట్వీట్ని ఇప్పటి వరకు సబితా ఇంద్రారెడ్డి గారు ఫాలో అవుతలేరు. కేటీఆర్ గారు మేము కూడా మీకు ట్వీట్ పెడుతున్నాము. మీరు మళ్ళొకసారి మీరు పెట్టిన ట్వీట్నే మీకు జ్ఞాపకం చేపిస్తున్నాము. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి ముంగట చట్ట పరిధిలో ఒక పక్క కూర్చున్నాము. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఒక పక్క కూర్చున్నాము. ఆ 7 లక్షల మందికి ఆ ఒకటే రోజు ఎగ్జామ్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ టెట్ అనేది ఇంకో డేటు 12వ డేట్ కాకుండా ఇంకొక డేట్కి మీరు కేటీఆర్ గారు రెస్పాండ్ కావాలి. సబితా ఇంద్రారెడ్డి గారు శాఖ మంత్రిగా ఎందుకు అయితే లేరు మీరు పెట్టినాక కూడా. కాబట్టి మీరు కావాలని మా వాళ్ళు కూడా మీకు ట్విట్ పెడుతున్నారు. దయచేసి మీరు డైరెక్షన్ ఇవ్వండి. కేటీఆర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ కండి అని కేటీఆర్ గారు ఒక మినిస్టరు సీఎం కొడుకుగా వారు ఇందులో ట్విట్ చేసి చెప్తే సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటి వరకు దీని మీద కూడా ఎందుకు పాజిటివ్ డిసిషన్ తీసుకోలేకపోయింది. भारतीय जनता पार्टी के वरिष्ठ नेता रामचंद्र राव कांग्रेस पार्टी के नेताओं की व्यवहार शैली पर एकदम भड़क उठे। रामचंद्र राव ने कहा कि कांग्रेस पार्टी अपनी पकड़ बनाए रखने के लिए विभिन्न प्रकार के प्रयास कर रही है। यह गलती नहीं है, लेकिन पुराने शहर में बरसे अल्पसंख्यकों के साथ और उनकी मनोभावनाओं के साथ खिलवाड़ करते हुए सांप्रदायिक मतभेदों को उकसाना सही नहीं है। रामचंद्र राव ने कहा कि नीचता भरी राजनीति करना यह सही नहीं है। उन्होंने कहा कि अल्पसंख्यकों के झंझट में पड़े बिना समयानुसार सबके साथ घुल मिलकर काम करना चाहिए, न कि एक वर्ग विशेष को लेकर अपना मान सम्मान नहीं खोना चाहिए। తీసుకొని ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ అక్రమ కట్టడాలని చెప్పేసి మాట్లాడుతూ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఒక పురాతన కట్టడాల్లో నమాజ్ చదవాలి, అక్కడ నమాజ్ చదివితేనే ఇక్కడ పూజలు చేయాలి అనేటువంటి మాటలు మాట్లాడడం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఉంటే, ఇంకోవైపు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు
భాగ్యలక్ష్మి టెంపుల్కి పోయి గుడికి పోయి అక్కడ పూజలు చేయడం, ఈ 2 నాలుగల ధోరణి స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మత విద్వేషానికి ఈరోజు హైదరాబాద్ సిటీలో తెలంగాణలో పట్టుకోల్పోయింది. కాబట్టి ఈరోజు ఈ మైనార్టీ ఓట్ల కోసము, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఒకే ముస్లింలు రెచ్చగొడతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో హిందువుల ఓట్ల కోసం కూడా ఈ దొంగ పూజలు చేస్తా ఉన్నారు భాగ్యనగర్ టెంపుల్లో. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, దేశంలో అయిపోయింది, రాష్ట్రంలో అయిపోయింది. దయచేసి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి మీ యొక్క పబ్బం గడపకండే. ఈ యొక్క దేశంలో మత విద్వేషాలు ఎక్కువ జరిగినాయంటే, మత కలహాలు ఎక్కువ జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ సమయంలో జరిగినాయి. వారికి హిందువులు అంటే ప్రేమ లేదు, ముస్లింస్ అంటే ప్రేమ లేదు. ఈరోజు అంతా నాటకాలు ఓల్సీట్లు చేస్తా ఉన్నారని చెప్పి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. वाईएसआर तेलंगाना पार्टी के अध्यक्ष वाईएस शर्मिला ने आज फिर एक बार राज्य के मुख्यमंत्री केसीआर के नाम पर भड़कते हुए उनके आलोचनाओं की बरसात कर दी। किसान समस्याओं को लेकर उनके द्वारा आयोजित किए जा रहे किसान वेदना कार्यक्रम के अंतर्गत भारी संख्या में उपस्थित हुए किसानों के साथ मिलकर शर्मिला ने अनशन आयोजित किया। इस संदर्भ में उन्होंने किसानों के ऋण माफी को समाप्त करने वाला मुख्यमंत्री हमें नहीं चाहिए कहकर लिखे प्ले कार्डों को प्रदर्शित करते हुए केसीआर सरकार की आलोचना की। वाईएस शर्मिला ने बताया कि गत 70 वर्ष से जिन भूमियों पर किसान फसल उगा रहे हैं उन्होंने केसीआर सरकार पट्टे नहीं दे रही है। शर्मिला ने बताया कि चुनाव के पूर्व कुर्सी डालकर बैठते हुए केसीआर ने इन जमीनों के किसानों को पट्टे जारी करने की बात कहते हुए आश्वासन दिए हैं। केसीआर पुणे विश्वास को पूरी तरह भूल गए हैं। उन्होंने यह भी बताया कि स्थान पर यह आश्वासन दिया था उस स्थान पर अगली बार कभी नहीं गए हैं। शर्मिला ने कहा कि बंगारू तेलंगाना के नाम पर मुख्यमंत्री केसीआर किसानों के साथ छल कपट कर रहे हैं। మీ ఓట్లు గుంజుకున్నారు, ఇక మీ తిక్కు చూసేది లేదు. మీకు పట్టాలు కావాలి మహాప్రభు అని ఎంత మందిని అడిగినా ఒక్కడు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకొని దానిలోనే ట్రెంచ్లేసి మొక్కలు నాటుతున్నారు. అంటే సొంత భూములు మీవి కావు పొండి అని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మిమ్మల్ని వేలేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కనీసం రైతు పంట పండిస్తే ఆ మద్దతు ధర ఇచ్చే దిక్కైనా ఉందా తెలంగాణలో? వరికి 1960 రూపాయలు మద్దతు ధర అయితే 1960 రూపాయలు ఇచ్చి కొంటున్నారా? మాటికి కొనట్లేదు. ఈసారి అయితే ఎంతమంది రైతులు 1500కు 1400కే అమ్ముకున్నారు. వరి వేస్తే ఉరే అన్నాడు కాబట్టి, బెదిరించాడు కాబట్టి 17 లక్షల ఎకరాలలో ఈసారి వరి వేయకుండా మానేశారు. పడావు పెట్టారు అంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. అంటే పోయిన యాసంగి వరి వేసుకోగలిగి వరి వేసి ఈ యాసంగి వరి వేసుకోగలిగి కూడా వేయలేదు అంటే దానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి అన్నాక ప్రజలకు భరోసా కలిగించే మనిషి అయి ఉండాలి. కానీ కేసీఆర్ గారు ఏం చేశాడు? ముఖ్యమంత్రి అయిన తర్వాత మోసగాడయ్యాడు. రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఎంతమందికి రుణమాఫీ అయింది? లక్షల మందికి రుణమాఫీ కాకుండా ఈరోజు మోసపోయారని కేసీఆర్ గారు రుణమాఫీ ఎగ్గొట్టాడని ఈరోజు అడుగుతున్నా కూడా పట్టించుకునేవాడు ఉన్నాడా? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు. तेलंगाना स्थापना दिवस समारोह के अंतर्गत केंद्रीय गृह मंत्री अमित शाह द्वारा की गई टिप्पणियों पर राज्य के मंत्री वेमुला प्रशांत रेड्डी ने कड़ी आपत्ति उठाई। उन्होंने कहा कि तेलंगाना पर केंद्र में सत्ताधारी भारतीय जनता पार्टी सरकार फिर एक बार विष चुकल है। उन्होंने बताया कि तेलंगाना के आंदोलनकारी कौन है इसका ज्ञान न होने पर भी बात करना हास्यास्पद है। मंत्री वेमुला प्रशांत रेड्डी ने अमित शाह के खिलाफ अपनी भड़ास निकालते हुए कहा कि जो आदमी तेलंगाना आंदोलन के पथ प्रदर्शक तथा आंदोलनकारी नेताओं को नहीं जानता है वह इस संबंध में बात नहीं करना चाहिए। मंत्री ने कहा कि राज्य को 2.5 लाख करोड़ रुपए दिए गए कहकर अमित शाह द्वारा जानकारी देना यह बहुत ही शर्मनाक बात है। प्रशांत रेड्डी ने अमित शाह तथा केंद्र सरकार की कई प्रकार से आलोचना की। అమిత్ షా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల దినోత్సవం వేడుకల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మళ్ళా విషయం గక్కిండు. సిగ్గన్ను ఉండాలి పక్కకు. ఆ బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళకి సిగ్గు శరమన్ను ఉండాలి. ఆ మాటలు అంటుంటే పక్కకు ఎట్లున్నారో కూడా నాకు అర్థం కాలే. అల్లూరు సీతారామరాజు తెలంగాణ ఉద్యమకారుడట, అంత బుద్ధి లేదు. ఒక కేంద్ర హోంమంత్రి, పక్కకు ఇంకో కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి, ఆయన తెలంగాణ బిడ్డ.
కిషన్ రెడ్డి కన్నా బుద్ధి ఉండాలి కదా. అనుడే కాదు, ఫోటో ఎగ్జిబిషన్లో అల్లూరి సీతారామరాజు ఫోటోలు పెట్టిరు మొత్తం ఢిల్లీ తెలంగాణ భవన్లో. సిగ్గన్ను ఉండాలి. పైగా నేను ఒక కేంద్ర హోంమంత్రిగా అబద్ధం మాటలు మాట్లాడతాడు. ఏమని, మేము 2,52,000 కోట్లు ఇచ్చినాం తెలంగాణకు అని. ఏందిరా అని నేను కూడా చూసిన. ఏమో ఎక్కడికి వెళ్ళి వచ్చినారా 2,52,000 కోట్లు అని నేను చూస్తే ముద్రా లోన్లు కూడా మేము ఇచ్చినట్టే చూపిస్తున్నారు. మెట్రో రైలు కింద గింత ఇచ్చినాము అని చెప్పి మాట్లాడతాడు. మెట్రో రైల్లో కేంద్రం యొక్క వాటా ఉండి అది బిజినెస్, అది తెలంగాణకు ఇచ్చింది కాదు. అది మెట్రో రైలుకి గ్రాంట్ ఇస్తే కేంద్రం ఇచ్చినట్టు అవుతుంది. ఇవాళ కేంద్రం అట్లా వేస్తుంటే ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకులు గమ్మున కూర్చుంటా ఉన్నారు సిగ్గు లేకుండా. దమ్ముంటే మొదలు విభజన హామీ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్ని తీసుకురా, ఇవాళ మన జీఎస్టీ బకాయిలు తీసుకురా, బీఆర్జీఎఫ్ నిధులు తీసుకురా, మనకి ఇవ్వవలసినవి అవి తీసుకొచ్చి మాట్లాడాలి. అమిత్ షా అన్నాడు 1,00,000 కోట్లు ఇస్తుంటే మంచిగుంటే అని. అంటే ఇయ్యనట్టే కదా, మా దొబ్బేసినట్టే కదా మా 1,00,000 కోట్లు వచ్చేటి. తీసుకురండి అవి. మీకు చీము నెత్తులు ఉంటే మీకు ఆ 1,00,000 కోట్లు తీసుకురావాలి, తీసుకొచ్చి మాట్లాడాలి కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీ మీద. खबरदार इंका ఎక్కువ మాట్లాడుతారంటే। तेलंगाना राज्य स्थापना दिवस के मौके पर फिल्मी गायक एवं रचयिता सुद्दला अशोक तेजा का तेलंगाना टूरिज्म कॉन्ट्रैक्ट आउटसोर्सिंग कर्मचारी संघ ने भव्य रूप से सम्मान किया। इस अवसर पर संघ के सचिव शब्द राजमौली ने बताया कि आज इस मौके पर सुद्दला अशोक तेजा का सम्मान करते हुए संतोष हो रहा है। इस अवसर पर तेलंगाना राज्य की भाषा के विकास हेतु मुख्यमंत्री केसीआर द्वारा किए जा रहे अन्य विकास कार्यों की भी सुद्दला अशोक ने सराहना की। गीतकार अशोक ने कहा कि आज रचनाओं में तेलंगाना की छवि एवं उसका प्रभाव रहने से ही फिल्में हिट हो रही है। उन्होंने यह भी कहा कि मुख्यमंत्री केसीआर के नेतृत्व में तेलंगाना राज्य विकास के क्षेत्र में सबसे आगे है। సందర్భాన్ని పరిష్కరించుకోవడానికి వల్ల ఈ సన్మానం ఏర్పాటు చేసినారు టూరిజం శాఖ తెలియజేస్తున్నాను। అట్లాగే రెగ్యులర్లో నేను రాసిన కుమరం భీముడు పాట ఇవాళ దానికి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పదాలకు ఒక అద్భుతమైనటువంటి గౌరవం దొరికినటువంటి ఆ సినిమాలో నేను ఈ పాట రాసినందుకు కూడా టూరిజంలో ఉన్నటువంటి యూనియన్ అక్కడ సిబ్బంది పెద్దలు చిన్నలు అందరూ కూడా కార్మికులు అందరూ కూడా ఆ పాటను ఇష్టపడి అన్న మీరు ఆ పాట రాసినారు ఇవాళ మీకు సన్మానం చేస్తామని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది। ఆ తెలంగాణ ఆ పాటలో తెలంగాణ పదాలను నేను ఎక్కువగా పెట్టి 90 ఏళ్ల నుంచి మారుమూలగా ఉన్నటువంటి తెలంగాణ పదాలను తెలంగాణ తల్లి కాలి వేళ్లకు మట్టెలలాగా ఉన్న పట్టగొలుసుల్లా ఉన్నటువంటి ఆ పదాలను ఆ పలుకుబడులను తీసుకొచ్చి ఇవాళ నేను పాటకు పట్టాభిషేకం చేయడం జరిగింది। నా పాటకు పట్టాభిషేకం అంటే తెలంగాణ ప్రజల భాషకు పట్టాభిషేకం, తెలంగాణ ప్రజల యొక్క పలుకుబడికి పట్టాభిషేకం, తెలంగాణ ప్రజల యొక్క వీర చరిత్రకు కొమరం భీముడు లాంటి ఒక మహానుభావుడి యొక్క జీవితానికి చేసినటువంటి నివాళిగా అస్త్ర నివాళిగా అక్షర నివాళిగా నేను భావిస్తాను। ఆ సందర్భంగా నాకు సన్మానం ఏర్పాటు చేసిన టూరిజం శాఖకి धन्यवाद తెలియజేస్తాను। फर्जी दस्तावेज तैयार कर जमीनों को कब्जा कर रहे गिरोह के 13 सदस्यों को गिरफ्तार किया गया। इस बात की जानकारी रचकोंडा पुलिस आयुक्त महेश भागवत ने दी। पुलिस आयुक्त महेश भागवत ने बताया कि वर्ष 1986 में नादिरगुल के निवासी लक्ष्मी नरसिम्हा के नाम पर जमीन खरीदी गई, लेकिन वर्ष 1994 उस जमीन के मालिक का निधन हो जाने से उस जमीन को हथियाने के लिए एक गिरोह ने योजना बनाई। इसके अंतर्गत मारे गए व्यक्ति की उम्र के सम्मान और एक महिला के सहयोग से फर्जी दस्तावेज तैयार करवाए और उस जमीन को अवैध रूप से हथियाया गया। महेश भागवत ने बताया कि इस गिरोह का यही काम है कि जहां कहीं खुली पड़ी जमीन नजर आती है तो वह उसका पता लगाकर फर्जी दस्तावेज तैयार कर उसे कब्जे में ले लेते हैं। महेश भागवत ने बताया कि इस गिरोह के 13 सदस्यों को गिरफ्तार किया गया है। पुलिस आगे की जांच कर रही है। ఎలా అది వాళ్ళకి ల్యాండ్ అది ఫిక్స్ చేయాలని ఆ ఇష్యూస్ వస్తుంది। ఇలాంటి ఒక ఇష్యూ ఈ మధ్యలో ఈవెన్ కీసరా పోలీస్ స్టేషన్లో వచ్చింది। ఆ అమ్మాయి ఆఫ్రికాలో ఉన్నారు। ఆ అమ్మాయి ఆఫ్రికాలో ఉన్నప్పుడు అమ్మాయిలాగా ఇంకొక అమ్మాయి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేస్తూ అమ్మాయికి ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు। మళ్ళీ అమ్మ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత మాకు కంప్లైంట్ వస్తే మళ్ళీ ఎస్ఓటి వాళ్ళు ఆ కేసు కూడా డిటెక్ట్ చేశారు ఈ మధ్యలో। సో ఈ అబ్సెంట్ ఎవరెవరు ఉంటారు, ఎవరు వాళ్ళ సొంత ల్యాండ్ని ప్రాపర్ ప్రొటెక్ట్ చేయట్లేదు, కంపౌండ్ చేయడం కానీ అక్కడ కెమెరాలో పెట్టడం, అక్కడ వాచ్మన్ రూమ్ కట్టి వాచ్మన్ని పెట్టడం, ఎలక్ట్రికల్ మీటర్ పెట్టడం, అక్కడ బోర్ వేసుకోవడం, ఇలాంటి మినిమం చేయాలి। అది కూడా చేయట్లేదు। అక్కడ ఇలాంటి ముఠా గ్యాంగ్ ఎవరు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు తెలుసు కదా, అది మొత్తం ఇక్కడ బంగారం అన్ని తర్వాత మంచి బుల్లెట్ కానీ ఇంకా నడుస్తునే వాళ్ళది। సో అలాంటి వాళ్ళు
పక్క ఈ అబ్సెంటీ ల్యాండ్ లార్డ్ ఎక్కడ ఉంటారో ఆ ల్యాండ్ మీద పక్క వాళ్ళకి కన్ను ఉంటుంది. ఆ ల్యాండ్ని మళ్ళీ ఇంకా వేరే ఆ వ్యక్తి ఎలా ఉన్నారు దానికి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని సిమిలర్ వ్యక్తిని అక్కడ रजिस्टर ऑफिस लो प्रोड्यूस చేస్తారు. कर्नाटक राज्य के कुलबर्गी में हुई भीषण सड़क दुर्घटना से तेलंगाना राज्य में हलचल मच गई है। यहाँ एक छोटी लड़की के जन्मदिन की पार्टी विशाल सुखमय हो गई है। 5 दिनों तक बर्थडे टूर के लिए गोवा रवाना हुए परिवार में शोक की लहर छा गई है। इस सड़क हादसे में 8 लोगों की मौत हो गई है। अपने निजी परिवार के सदस्यों के समक्ष ही 7 लोगों को जलकर सजीव दहन हो गए। इस हादसे में गंभीर रूप से घायल हुआ व्यक्ति उपचार हेतु अस्पताल ले जाते समय रास्ते में ही दम तोड़ दिया। कल शाम 6:30 बजे के समय गोवा से हैदराबाद के लिए रवाना हुई निजी बस कुलबर्गी के करीब कलवर्ट को टक्कर मारकर 50 फीट की ऊंचाई से एक खड्डे में जा गिरी। इस हादसे के समय बस 35 लोग सवार थे। 28 मई को हैदराबाद से निकली यह बस बड़े उत्साह के साथ जन्म दिवस समारोह मनाकर वापस हैदराबाद लौटते समय यह हादसा हुआ। इस हादसे में 7 लोगों का सजीव दहन हो गया तथा अन्य 19 लोग गंभीर रूप से घायल होकर कलबुर्गी अस्पताल में उपचार करवा रहे हैं। लग्जरी